సర్వానికి నమస్కారం. వాగ్దేవి హార్మోనియం లెసన్స్ వీక్షకులకు అందరికీ నమస్కారం. ఈ పాటను నేర్చుకుందాం. భజనంటే నీకింత చేద, భగవంతుని మరచుట మేల. ఈ కీర్తన నేర్చుకుందాం. భీంప్లాస్ రాగంలో ఈ పాట ఉంది. అందరూ కూడా ఆర్థికంగా ఏదైనా సాయం చేయాలి తెలుసుకున్న వాళ్ళు ఇదే నంబర్కు వాట్సాప్ కానీ ఫోన్పే కానీ ఉంది. ప్రతి నెల 20 రూపాయలు కానీ లేకుంటే అంతకంటే ఎక్కువ కానీ మీ సాయాన్ని అందించవచ్చు. ఒకసారి ఆరోహణ అవరోహణ చూద్దాం. నీ సా గా మా ప ని సా సా ని ద ప మా గ రి సా ని సా గా మా ప ని సా సా ని ద ప మా గ రి సా. స్వరమాలిక తర్వాత పాట. ని సది రి రి గ మా గ రి సా ని సరి రి రి గ మా గ రి సా 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 ప ప ప ప ని ద ప గ మ ప మ గ రి సా ని సరి రి రి గ మా గ రి సా. భజనంటే నీకింత చేదా, భగవంతుని మరచూట మేలా. భజనంటే నీకింత చేదా. పాప 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 మప గామా పాప ని ప ని ని సా సా పాప పాప మప గామా పాప ని ప ని ని సా సా. భజనంటే నీకింత భయమెందుకుర జీవా, భారము అతనిదే భయమేల జందేవు. సా 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 ని ని ద ప గ మ ప మ గ రి సా ని. భజనంటే నీకింత చేదా, భగవంతుని మరచూట మేలా. భజనంటే నీకింత చేదా. ఇది పాట. అయితే ఇది 1.5 శృతి నుంచి చెప్తున్నా. 2.5 కూడా హాయిగా పాడుకోవచ్చు ఇట్లా పాడిన విధంగా. అయితే ఇంకా కొద్దిగా హెచ్చులో పాడుకుందాం అనుకున్నా. చివరిలో ఒకసారి ఒక పల్లవి చరణం వాయిస్తా. కొద్దిపాటి తేడా అక్కడి నుంచి కూడా ఆరోన అవరోన చూపిస్తా. రాసుకొని మీకు ఎక్కడి నుంచి నచ్చితే అక్కడి నుంచి నేర్చుకోండి. ఒకసారి చూద్దామా, మిగతా చరణాలు చూద్దాం. పిల్లలు తన వారను జీవ ఆశ వదలుటే ముందు మేలు. పిల్లలు తన వారను కాలయముడు వచ్చి కఠినమనక నిన్ను ప్రాణంబులు దీయు భయమేల జందావు. భజనంటే నీకింత చేదా, భగవంతుని మరచూట మేలా. భజనంటే నీకింత చేదా. 2వ చరణం చూద్దాం. 3వది అనుకోండి ఇప్పుడు. అప్పుడేమి భజన చేసేదవు జీవాశిపుడే శ్రీ హరియానలేవు. అప్పుడేమి భజన చేసేదవు జీవి వెళ్ళెటి వేళ జీవనరములన్నీ. జీవి వెళ్ళెటి వేళ జీవనరములన్నీ బాధ పెట్టెటి వేళ భయమేమి చేతు. బాధ పెట్టెటి వేళ భజనేమి చేతు.
భజనంటే నీకింత చేదా భగవంతుని మరచూట మేలా భజనంటే నీకింత చేదా. లాస్ట్ చరణం. గడిమల్ల దాసుని మాట ముందు యోచించి తెలియుడి బాట గడిమల్ల దాసుని మాట కల్లా సంసారంబు కనుగొంటే ఇంతేరా కల్లా సంసారంబు కనుగొంటే ఇంతేరా మళ్ళీ మానవ జన్మ మికరాదు పోరా మళ్ళీ మానవ జన్మ మికరాదు పోరా భజనంటే నీకింత చేదా భగవంతుని మరచూట మేలా భజనంటే నీకింత చేదా. ఇది పూర్తి పాట. ఓసారి 4:30 శృతిలో వాయించి చూపిస్తా. ఇక్కడి నుంచి ఆరోహణ అవరోహణ చూడండి ఒకసారి. నీ సా గా మా ప ని సా సా ని ద ప మ గ రి సా. ఇది ఆరోహణ అవరోహణ. ఇక్కడ నుంచి 4:30 శృతి నుంచి కొంచెము గట్టిగా వాడాలనుకునేటోళ్ళు అది మామూలుగా అనిపిస్తుంది అనుకో మీ ఇష్టం. ఇక్కడ నుంచి వాడుకోగలిగితే వాడండి. కొద్ది తేడా ఉంటుంది, అదేందో నేను మధ్యలో చెప్తాను మీకు. నీ సా రీ రి రి గ మా గ రి సా రి రి ఇట్లా నీ సా రీ రి రి గ మా గ రి సా 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 ప ప ప ప ని ద ప గ మ ప మ గ రి సా ని ని సా రి 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 గ మా గ రి సా ప ప ప మ ప గ మ ప ప ని ప ని సా 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 ని ని ద ప గ మ ప మ గ రి సా ని సా 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 ని ని ద ప గ మ ప మ గ రి సా ని. భజనంటే నీకింత చేదా భగవంతుని మరచూట మేలా భజనంటే నీకింత చేదా భజనంటే నీకింత భయమెందుకుర జీవ. ఇక్కడ పైకోతే చూడండి. భజనంటే నీకింత భయమెందుకుర జీవ. ఇట్లా కొద్దిగా ఆయాస పడాల్సి వస్తుంది ఇక్కడ. కాబట్టి మీరేం చేస్తారంటే ఇటు తిరగాలి దీన్ని. పాప ప మ ప గ మ ప ని ని సదా పాప దద పాప దా పాప ఇక్కడ అనుకోండి ఉదాహరణ. అందం చూద్దాము అందం ఒకసారి. భజనంటే నీకింత భయమెందు కుర జీవ. చూడండి పాప నీ ని దద పాప ఇది అనండి. ఈ తేడా గుర్తించి మీరు ఇక్కడ నుంచి పాడుకుంటే హాయిగా ఉంటుంది. నేను పాడుతున్నా, ఒకసారి వినండి మళ్ళీ ఒకసారి. భజనంటే నీకింత భయమెందుకుర జీవ భారము అతనిదే. మిగతాదంతా సేమిగా పైనుంచే వస్తుంది. ఇది ఒక్కతాను ఇది చేసుకున్నారంటే మీరు ఆయాసం లేకుండా పాడగలుగుతారు. భారము అతనిదే భయమేల జందేవు భజనంటే నీకింత చేదా భగవంతుని మరచూట మేలా భజనంటే నీకింత చేదా. మిగతా చరణాలన్నీ దాంట్లో పాడినవి విన్నారు కదా, అదే విధంగా ఇక్కడ నుంచి వాయించుకోవాలి. ఇది 4:30 శృతి. ఇట్లా శృతిని బట్టి కొంచెం పాట గట్టిగా వస్తుంది. ఒక రుచి అనేది ఉంటుంది, ఒక్కో దగ్గర ఓ రుచి ఉంటుంది. కాబట్టి పాత వాళ్ళంతా ఇక్కడ నుంచి వాడిరు కాబట్టి మీకు ఇక్కడ నుంచి కూడా వాడి చూపించిన. అక్కడ నుంచి తక్కువ అనిపిస్తే ఇక్కడ నుంచి వాడుకోండి. 2:30 శృతిలో యాజ్ ఇట్ ఈస్గా ఎట్లుందో అట్లనే పాడుకోవచ్చు. 4:30 శృతి వచ్చినప్పుడు ఇది కొద్దిగా ఆయాసం అవుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడనే పై శృతిలో ఉంటుంది. అప్పుడు కొద్దిగా రిటర్న్ అయ్యి మళ్ళీ పై నుంచి అందుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఈ పాట లోపల చాలా పాటలు వస్తాయి, పాడుకోవచ్చు. అందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఆర్థిక సాయాన్ని తప్పకుండా అందించండి. ఇంకా
రకరకాల పాటలు అందించే చాలామంది అడుగుతున్నారు ఈ పాటలు పెట్టండి అని ఆ వాట్సాప్లో పెడుతున్నారు. పెట్టడం కాదు, ఇప్పుడు ఒక పాటకు గంట 2 గంటలు సమయం చాలా పడుతుంది కాబట్టి 4-5 గంటలు కూడా పడుతుంది మొత్తం రాయాలి చేయాలి ఇదంతా. కాబట్టి సమయం మరి ఇక్కడ ఇచ్చేస్తే మన పని ఇదే అవుతుంది. కాబట్టి దానికి తగినంతగా మీరు ఇవ్వగలిగితే తప్పకుండా రాసిచ్చే ప్రయత్నం చేస్తా. ఎక్కువ పాటలు ఇవ్వండి, ఒక 5 నుంచి 10 వరకు ఇవ్వండి. 1, 2 అంటే మళ్ళా మనం దాన్ని వదులుకొని కూర్చుని రాదు, అక్కడ బంద్ చేసుకొని అన్నా మనం ఇక్కడ రాసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం, జై శ్రీరామ్, భారత్ మాతాకి.